అదే ట్రెండింగ్ అవుతుంది. అయితే వాళ్ళ అన్న మాటలకు గాను సారీ అని చెప్పేశారు. అందరితో అయిపోయిందా? అయితే అదే మాట ఈ రోజుల్లో ఒక మగాడు ఒక లేడీస్ అనుంటే ఎలా ఉండేది పరిస్థితి? ఖచ్చితంగా ఇప్పుడు పెద్ద యుద్ధాలు జరిగిపోయేది. వాళ్ళ మీద గృహహింస కేసులు కూడా పెట్టేవాళ్ళు. ఓ అలాగే చెప్తున్నాము, నువ్వు చెప్పినావు ఇష్టం వచ్చినట్టు కూడా మగవాళ్ళని తిట్టడం జరిగింది. ఈ యొక్క నిరుద్యోగులైనటువంటి తెలంగాణ యువతని, తెలుగు యువతలందరికీ కూడా ఒక బాణం గుచ్చినట్టు కూడా నీ కామెంట్స్ ఉన్నాయి. నువ్వు చెప్పినటువంటి మాటల వల్ల ఎందరో కూడా ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అయినటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో బాధపడ్డారు. ఆడవాళ్ళు అయితేనే మగవాళ్ళు అయితేనేమి అసలే పెళ్లి కాక ఇబ్బంది పడుతున్నారు తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల ప్రజలు. పెళ్లి కాక ఇబ్బంది పడడానికి మెయిన్ కారణం ఏంటంటే తగినటువంటి ఆదాయం లేకపోవడమే. వీళ్ళు ఆదాయం లేక ఇబ్బంది పడుతుంటే నువ్వు అన్న మాటలు ఇంకా దాని మీద కారం మీద ఉప్పేసినట్టుగా, న్యాయం మీద ఉప్పేసినట్టు కూడా అయిపోయింది. ఖచ్చితంగా కూడా తీవ్రమైనటువంటి విషయాన్ని పైకి లేపినావు నువ్వు. ఎవరైతే నిన్ను అడగడం కూడా తప్పు కాదు. ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతుంటే రేటు తగ్గమని అడిగారు, అది వాళ్ళకి హక్కు ఉంది. అటువంటిప్పుడు నువ్వు లంజవాడుగా నువ్వు ఎందుకు పోషిస్తావరా, పిల్లాన్ని పోషించగలుగుతావా, నువ్వు గర్ల్ ఫ్రెండ్ పోషించగలుగుతావా అని నువ్వు ఎందుకు మాట్లాడావు? అది నీకు కరెక్ట్ కూడా అనిపిస్తుందా? ఇదే అనేక ప్లేస్ లో ఎవరైనా మగవాడు ఉండి ఎవరైనా అమ్మాయి కామెంట్స్ చేస్తే ఫాల్తు లంజా నువ్వు ఎటువంటి దాని ఉన్నవే, నువ్వు కొనలేకపోతే నువ్వెందుకు అనే మాట అంటే నువ్వెంత బాధపడతావు, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అనేటువంటిది కూడా బహిరంగంగా నువ్వు కామెంట్ చేయి, నువ్వే కామెంట్ చేయి. నీ వాట్సాప్ ఉంది కదా, వాట్సాప్ ఛానల్, అందులో పెట్టు. నీ ప్లేస్ లో మగవాడు ఉండి ఓ అలైక్గా నిన్నే అని ఉంటే అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యేదానివి అనేటువంటిది కూడా చెప్పాలి బహిరంగంగా. అదే విధంగా ఆడవాళ్ళని కూడా అంది అందరూ పాచిపని చేయాలి. ఈ విధంగా చేసినట్టయితే మీరు బాగుంటారు, అనవసరంగా ఉద్యోగాలు చేస్తున్నారని కామెంట్ చేయడం జరిగింది. ఆమె ప్రస్తుతం ఉండేటువంటి అన్ని ఉద్యోగ వ్యవస్థను కూడా ఆమె ఇన్స్టాల్ చేసినట్టుగా అయింది. అంటే వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు అనమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళు నేను అనలేదు తనందని చెప్పి అట్లా వాళ్ళు వీడియోలు పెడుతున్నారు. అంటే దానికి ఏం అర్థం చేసుకోవాలి? ముగ్గురులో మేం కాదు అని చెప్పి పెడుతుంటే సారీలు మటుకు అందరూ చెప్తున్నారు, ఒకవేళ వేరేగా అనుకుంటుంటే. అంటే అనేసేసి సారీ చెప్తే సరిపోయిందా? ముగ్గురులో తెలియకుండానే ఆ మాట బయటకు వచ్చిందంటారా? తెలియకుండా ఎందుకంటారు? అంత తెలియకుండానే మీరు ఇంత బిజినెస్ చేస్తున్నారా? అటువంటిప్పుడు మీరు బిజినెస్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. మీకు ఖచ్చితంగా చెప్తున్నాము, అలేఖ గారికి కానీ చిట్టి గారికి కానీ మేము కూడా ఆఫర్ ఇస్తున్నాము. ఇందాక కూడా నేను చెప్పాను, మీరు వేరే ఆడవాళ్ళని కూడా పాచిపని చేసుకొని బతకమన్నారు కదా. మీరు మా ఇంట్లో పాచిపని పోస్ట్ ఖాళీగా ఉంది, అలేఖకి వెల్కమ్ చేస్తున్నాము, చిట్టికి వెల్కమ్ చేస్తున్నాము. మీరు మా ఇంట్లో పాచిపని చేసినట్టయితే మీకు నెలకు ₹1,00,000 శాలరీ ఇస్తాము. మీరు పచ్చని బిజినెస్ చేసుకోవాల్సిన కర్మ కూడా లేదు. మీకు కూడా మంచి జీన్స్ ప్యాంట్లు అన్ని కూడా కొని పెడతాము. కాబట్టి మేమేం మీకు ఇన్సల్ట్ చేయట్లేదు, గౌరవంగానే చెప్తున్నాము. మా ఇంట్లో పాచిపని పోస్ట్ ఖాళీగా ఉంది, అలేక మోస్ట్ వెల్కమ్, చిట్టి మోస్ట్ వెల్కమ్. నీకు కూడా మీరు ముగ్గురు డిస్కషన్ చేసుకోండి. మీరు ముగ్గురులో ఎవరు మాట అని ఉంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫర్ ఇస్తున్నాము, ఫస్ట్ వేకెన్సీ వాళ్ళకి ఫిల్ చేస్తాం. కాబట్టి అలేక గాని చిట్టి గాని ఇంకొక అమ్మాయి రమ్య అనుకుంటాను, మీరు ముగ్గురులో ఎవరు ఆ విధంగా మాట్లాడారు మీకే తెలియదట. మీరు ఎవరైతే అన్నారో చెప్పినట్టయితే మా ఇంట్లో పాచిపని ఉద్యోగానికి ఫస్ట్ మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాను. ఖచ్చితంగా మీకు నెలకు ₹1,00,000 శాలరీ గ్యారంటీ, ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వబడతాయి. సరే, ఇంత జరిగినాక వాళ్ళు ఏమన్నారంటే మమ్మల్ని ఇట్లా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, మేము కూడా బాధపడతాం కదా అనే యాంగిల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు? మీరు ఇక్కడ బాధపడ్డ మీరు వేరే వాళ్ళని బాధ పెట్టారు.